హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన గోధుమ పిండితో వెజ్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సినవి ముందుగా మనం క్యారెట్స్, క్యాబేజీ, అలాగే పచ్చిమిర్చి మనం ముందుగా కోసి పెట్టుకోవాలన్నమాట. ఇదైతే మా బాబు స్కూల్లో ఫుడ్ ఫేర్ అయితే ఉందండి. ఇది నైట్ 9:21 అయిందనమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ మార్నింగ్ కట్ చేసుకోవడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకుందామని పెట్టుకున్నాను. ఈలోగా బాబుకి ఫుడ్ ఫేర్కి కావాల్సినటువంటి చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట మా వారు, అలాగే బాబు కూడా ఇద్దరు కలిపి వెజ్ ఫ్రాంకీస్ కోసం వాళ్ళు చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఈ నైట్ అంతా మేము ఇలా కూర్చొని ఈ ప్రాజెక్ట్ కోసం అయితే పని చేస్తూ ఉన్నాం అనమాట. నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటుంటే వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. అలాగే మార్నింగే పిండి కలపడం కూడా కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఈ పిండి కూడా నైటే కలిపేసి పెట్టుకుందామని అనుకుంటున్నాను అనమాట. కలిపేసుకుని బాక్స్లో పెట్టేసుకుంటే కొంచెం మనకు మార్నింగ్ లేచి చపాతీలు చేసుకుంటే సరిపోతుంది కదా అని కలిపేసిన తర్వాత ఏ బాక్స్లో పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. మీకు 2 కేజీల పిండి అయితే తీసుకున్నాం. కాకపోతే అందులో 1 కేజీ మాత్రమే పిండి కలుపుతానండి. ఎందుకంటే ఫుడ్ ఫేర్కి ఒక 30 వరకు చపాతీలు కావాలన్నాడు బాబు. 1 కేజీ పిండి అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. అలాగే ఇది ఫుడ్ ఫేర్ కదండి, బాబు పేరు మీద చోటా చెఫ్ అని ఇలా యాప్రాన్ అయితే తయారు చేశాను అనమాట. అది ఆరుతుంది, స్టిక్ చేశాను అనమాట. నైటే ఆరుతుంది కదా అని చెప్పేసి అలా హ్యాంగ్ చేశాను అనమాట. గమ్మది ఆరుతుంది అని చెప్పేసి అలా కట్ చేసుకుంటున్నాను అనమాట అండి. ఈలోగా ఇగోండి చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా వచ్చింది ఫ్రాంకీస్ కోసం చాట్. చపాతీ పిండి కూడా కలిపేసుకున్నానండి. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసి అది కూడా చక్కగా పిండి అనేది సాఫ్ట్గా కలిపేసుకుంటే మార్నింగ్కి నాకు ఇబ్బంది అవ్వకుండా మార్నింగ్ లేసి చపాతీలు చేసుకుంటే సరిపోతుంది కదా అని క్యాబేజ్, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో మనం క్యాప్సికమ్ కూడా వేస్తాము. అది మార్నింగ్ కట్ చేసుకుంటాను, ఎందుకంటే అది రాత్రి కట్ చేస్తే అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, పాడైపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేనైతే క్యాప్సికమ్ అయితే కట్ చేయలేదు. 1 కేజీ పిండి కదండి, కలపడం అయితే చాలా కష్టమైంది. బాక్స్లో కూడా పట్టదేమో అనుకున్నాను, కాకపోతే పట్టించాము ఎలాగోలాగా. ఇదైతే మూత పెట్టేసుకొని నైట్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అలాగే చపాతీ ముద్దను కూడా మార్నింగ్ 5కి లేచినప్పుడు నేను బయట పెట్టేసుకున్నానండి. కొంచెం కూలింగ్ తగ్గితే చపాతీలు చేసుకుందామని. ఈలోగా మనం కర్రీ చేసుకోవడానికి పెద్ద ఇది మేము సంక్రాంతి ఆ టైంలో మేము ట్రెడిషనల్ ఫుడ్స్ వండుకోవడానికి అలాగే అదేంటి పిండి వంటలు చేసుకోవడానికి వాడతామన్నమాట. ఈ మూకిడి పెద్ద మూకిడి అండి. ఇది మనం క్వాంటిటీ ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి ఆ మూకుడైతే దించి దాంట్లో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఏం కాదండి, కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో వెజిటేబుల్స్ని కొద్దిగా వేపేస్తే సరిపోతుందన్నమాట. ఇదిగోండి క్యాప్సికమ్ అయితే నేను మార్నింగ్ కట్ చేసుకున్నాను, అప్పటికప్పుడు కట్ చేసుకుని అయితే వేపుతున్నాను అనమాట. ఇది జస్ట్ ఒక 5 to 10 minutes వేగితే సరిపోతుందండి. మరీ కర్రీలాగా బాగా వాటర్ వేసి ఉడకపెట్టాల్సిన అవసరం అయితే లేదు. యాక్చువల్గా అయితే పచ్చి పచ్చిగానే మనం బయట ఫ్రాంకీ అనేది తింటాము. మరీ పిల్లలు అంత పచ్చి పచ్చిగా ఉంటే తినరేమో అని చెప్పేసి ఒక్క వేపు వేపుతున్నాను అనమాట. ఒక 10 minutes వేపితే సరిపోతుందండి. మరీ దగ్గరికి అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో సాల్ట్ అలాగే లాస్ట్లో పెప్పర్ పొడి వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అనేవి పచ్చిగానే వేద్దామని చెప్పేసి ఆనియన్స్ అందులో వేయలేదండి. ఆనియన్స్ నవ్వడానికి బాగుంటాయని చపాతీలు చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు, అప్పటికే లేట్ అయిపోతుంది. బాబు 7:30 కల్లా బస్సు ఎక్కాలని చెప్పేసి 30 చపాతీని అయితే ముందు చేసేసి ఒకసారి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు రోల్ చూడుతున్నాను. చపాతీకి ఫస్ట్ మనం టమాటా సాస్ అనేది ముందుగా రాసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అలాగే పైన పచ్చి ఉల్లిపాయలు కూడా వేసి అది రోల్ ఉండట్లేదు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే అవి 30 చపాతీలు కదండి, బాబు తీయడం అది ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఆలోచిస్తే టూత్ పిక్స్ గుర్తొచ్చినాయి అనమాట. ఆ టూత్ పిక్ని 2 భాగాలుగా చేసి ఇలా అయితే పెట్టేసాం అనమాట. ఇదిగోండి 30 చపాతీలు అనేది ఇలా బాక్స్లో పెద్ద బాక్స్లో వేసాను.